ఈ రోజు మనతోనే స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. ఆయన హెల్త్ టిప్స్ ని సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఆయన చూసిన చాలా మంది క్యాన్సర్ వస్తుంది సార్. క్యాన్సర్ కి విడుగుడు ఏంటి సార్? అసలు క్యాన్సర్ ఎలాంటి వాళ్ళకి వస్తుంది? ఇప్పుడు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతే, రోగ నిరోధక శక్తి తగ్గిపోతే అన్ని రకాల జబ్బులు వచ్చినట్లే క్యాన్సర్ కూడా అనుకోండి. క్యాన్సర్ ముందర ఎవరికి వచ్చేది? పెద్ద జమీందారులకు, బాగా రిచ్ పీపుల్కి వచ్చేది. అందుకే దాని పేరు రాచపుండు. రాచపుండు అంటే క్యాన్సర్ అర్థం. రాచపుండు వచ్చిందంట రాజుగారికి, జమీందారుకు అనేవాడు. ఇప్పుడు సామాన్యులు కూడా వస్తా ఉంది. ఎందుకంటే చెమట పట్టే శారీరక శ్రమ లేదు కాబట్టి వస్తా ఉంది. రెండోది ఎయిర్లో ఉండే పొల్యూషన్. మూడోది వాటర్లో, మనం తాగే వాటర్లో ఉండే పొల్యూషన్. వాటర్లో కలిసిపోయిన ప్లాస్టిక్ నానో పార్టికల్స్, మనం తాగే ఆర్ఓ నీళ్ళల్లో ఉండే, ఆర్ఓ నీళ్ళు అంటే ప్లాస్టిక్ మెమ్బ్రెయిన్ లో దూరిగా వస్తాయి. సో దాంట్లో వచ్చే ప్లాస్టిక్ నానో పార్టికల్స్, ఈచ్ ప్లాస్టిక్ బాటిల్లో 1,60,000 నుంచి 2.5 lakhs ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ ఉన్నాయి. అవన్నీ తాగుతాడు. సో ఇన్ని రకాల కొత్త కొత్త మాలిక్యూల్స్ లో ఉండే పెస్టిసైడ్స్, రైతులు కొట్టే కూరగాయల్లో మొదలుకొని, మనం వేసిన యూరియాలు, డిఏపీలు, సాయిల్కి వేసి ఫుడ్ లో వచ్చింది మొదలుకొని, గాల్లో ఉండే పొల్యూషన్ గాల్లో పీల్చుకుని మొదలుకొని, ఇవన్నీ బాడీ లేకపోయి అవి ఏమి చేయాలో తెలియక అది లివర్లో ఎత్తిపెట్టి దాని చుట్టూ గోడ కట్టి, సో ఇవన్నీ ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో సెల్ జెనెటికల్ లెవెల్లో కూడా ఈ పొల్యూషన్తో మార్పులు వచ్చేస్తాం. మనం తినే హ్యాబిట్స్, రేడియేషన్, సెల్ ఫోన్లు, మైక్రోవేవ్లు, 5Gలు, 6Gలు, ఇవన్నీ కారణమే. ఒకటేం చెప్పేది తమాషేమంటే, వీడు దొంగ అంటే వాడు పట్టుకోవచ్చు. ఇన్ని రకాల సమస్యల్లో దేనివల్ల వస్తుందని కూడా తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. దానికి సొల్యూషన్ ఏమంటే విలేజెస్కి వెళ్ళిపోవాలా. మీరు మీ కూరగాయల్ని మీరు మీ ఫ్రెండ్స్తో కలిపి ఆర్గానిక్గా టమాటాలు, వంకాయలు, బెండకాయలు పండించుకోవాలా. ఫ్రూట్స్ మంచిగా తినాలా. సూర్యరశ్మికి ఎక్కువ ఉండాలా. ఎండకి అట్లీస్ట్ 1 గంట సేపు ఎండలో ఉండాలా. నువ్వు పూసుకొని వారానికి 1 రోజు ఎండలో ఉండాలా. ఫ్రెష్ గాలి వచ్చేట్లుగా కిటికీలు తీసి పడుకోవాలా. సిటీలకి ఎంత దూరం పోతే క్యాన్సర్ రిస్క్ అంత తక్కువ ఉంటుంది. ఆర్గానిక్ ఫుడ్కి, నేచర్కి అంత దగ్గర ఉంటే అంత క్యాన్సర్ దూరం పెట్టచ్చు. ఓకే. చాలా వరకు అస్తమా పేషెంట్స్ ఉంటారు సార్. అస్తమా అనేది ఎందుకు వస్తుంది? అస్తమా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? సో ఆస్తమా అనేది ఓకే, సిగరెట్ తాగే వాళ్ళకి ఆస్తమా ఉంటుంది. చిన్నపిల్లలకి ఆస్తమా వస్తూ ఉంది అంటే లంగ్స్ లో పేరుకోని పోయిండే ఆ శ్లేష్మము, ఆ మ్యూకస్ మెంబ్రెయిన్లు అన్ని ఫిలప్ అయిపోయి వాటి బయటికి తీసే శక్తి లేక ఇమ్యూనిటీ తగ్గిపోయి వాటిని ఎదుర్కొనే శక్తి లేక చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా నోట్లో నుంచి గొంతులోకి వెళ్ళిపోయి గొంతు నొప్పులు ఇవన్నీ వచ్చి లంగ్స్ కి ఇన్ఫెక్ట్ కావడము. ఆ ఇన్ఫెక్ట్ అయ్యే కొద్దికి లోపల ఉండే ఆ లంగ్స్ మెకానిజం అంతా డ్యామేజ్ అవుతా ఈ ప్రాబ్లం వస్తాం. దానికి మెయిన్ సొల్యూషన్ ఏమంటే, బాగా సీరియస్గా స్కిప్పింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, మీకు ఎంత వరకు కెపాసిటీ ఉందో అంత కెపాసిటీలో లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి. బాగా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, యోగా, ప్రాణాయామ, చెమట పట్టేట్లుగా సూర్య నమస్కారాలు, ఇవన్నీ చేయగలిగితే డెఫినెట్గా వీటి నుంచి బయటపడతారు. ముఖ్యంగా పొల్యూషన్ లేని ఏరియాలో ఉండాల. దేనికి ఆస్తమా ట్రిగ్గర్ అవుతా ఉందో, ఏదైనా ఫుడ్కో, గాలికో, పొల్యూషన్కో, దుమ్ముకో దేనికి ట్రిగ్గర్ అవుతా దానికి దూరంగా ఉండేది కూడా చూసుకోవాలా. మెయిన్ లంగ్ కెపాసిటీ పెంచుకోవాలంటే హార్డ్ ఎక్సర్సైజ్ చేయాలి. పొల్యూషన్ లేని దగ్గర, ఫ్రెష్ ఎయిర్ ఉండే దగ్గర ఉండాలా. ఫ్రెష్ గాలిలో పీల్చుకుంటేనే వస్తుంది. ఇనిషియల్గా మీకు తుమ్ములు అవి రావచ్చు ఫ్రెష్ గాలిలో, బట్ దానికి ఎక్స్పోజర్ అయ్యి చేసే దాని నుంచి రివర్స్ అయ్యి బాడీ తట్టుకునే శక్తిని తెచ్చుకుంటే ఆస్తమా నుంచి బయటపడవచ్చు. దానికి డాక్టర్ కూడా ఇప్పుడు అని ఊపి లంగ్ కెపాసిటీ పెంచుకోవాలని కొన్ని ఇంప్లిమెంట్స్ ఇస్తాం. పరిగెత్తే అదే అవుతుంది. మంచి గేమ్ ఆడితే, కబడ్డీ ఆడితే, ఖోఖో ఆడితే, వాలీబాల్ ఆడితే, విలేజ్ గేమ్స్ ఆడితే బాగా ఎగ్జర్షన్ వస్తే అదే జరుగుతుంది. సో అది ఎంజాయ్ కూడా చేయొచ్చు కదా. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ తప్పకుండా కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.